బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు అంశంపై జస్టిస్ నరసింహారెడ్డికి కమిషన్ విచారణ కొనసాగుతోంది. విద్యాశాఖ అధికారి రఘు ప్రొఫెసర్ కోదండరాం విచారణకు హాజరయ్యారు. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో విచారణ ప్రారంభం కాగా, భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపైన జ్యుడిషియల్ కమిషన్ ఆరా తీస్తోంది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వివరాలను రఘు అధికారులకు అందించారు. తర్వాత తక్కువ ధరకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్న అదనపు ధరలపై హెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసినట్టు విచారణకు హాజరైన రఘు వెల్లడించినట్టు తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, సమూల్య పవర్ కమిషన్ విచారణకు సంబంధించి కూడా కేసీఆర్ పంపిన లేఖపై కూడా కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కూడా సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. కేసీఆర్ పంపించిన లెటర్ కమిషన్ కి ఇప్పటికే అందింది. అయితే ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్ తో పాటు భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లో కూడా కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అయితే కేసీఆర్ చెప్పిన విషయాలను కూడా నిపుణుల కమిటీతో చర్చిస్తా ఉన్నారు. మొన్న నిర్వహించిన ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కేసీఆర్ కమిషన్ కు పంపిన లేఖలో కూడా కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు మధ్య సరిపోల్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాసిన లేఖను సమాధానంగా చూస్తూ కూడా దానికి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతా ఉన్నారు. దానికి సంబంధించే ఆ వాస్తవాలపై కూడా బిహెచ్ఎల్ కు సంబంధించిన ప్రతినిధులను కూడా ఇప్పటికే కమిషన్ ముందుకు పిలిపించుకున్నారు. వారితో మాత్రం చర్చిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా విద్యుత్ ఒప్పందాల్లో జరిగినటువంటి అవకతవకలపై కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా తక్కువ రేటు ఇస్తున్నటువంటి రాష్ట్రాల కంటే ఎక్కువ రేటు పెట్టి కూడా విద్యుత్ కొనుగోలు చేశారు. దీంట్లో క్విడ్ ప్రోకో జరిగిందనేది మాత్రం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని చర్చనీయాంశంగా మార్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అప్పుడు మరుసటి రోజు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా సచివాలయంలో కూడా రివ్యూలు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ తర్వాతనే ఇటు జస్టిస్ నరసింహారెడ్డితో కూడా కమిషన్ ఏర్పాటు చేశాడు. ఇప్పటికే నరసింహారెడ్డి కూడా అనేక కోణాల్లో కూడా విచారణ చేశారు. తాజాగా కూడా మరోసారి కేసీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించిన సమీక్ష కావచ్చు, అదేవిధంగా టీజేఎస్ కు సంబంధించిన లీడర్ కోదండరాం, అదేవిధంగా విద్యుత్ సంస్థలో అధికారైనటువంటి రఘుతో పాటు భేటీ అయ్యారు. ప్రధానంగా రఘు కూడా దీనికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అవకతవకలు ఏ విధంగా జరిగాయన్న దాని మీద కూడా స్పష్టమైన సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే 2015 నుంచి కూడా దశల వారీగా కూడా పెద్ద మొత్తంలో ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలో పవర్ కొనుగోలు చేసింది. అయినప్పటికీ చెప్పినటువంటి అగ్రిమెంట్ లో చేసుకున్న వాస్తవానికి అదేవిధంగా వీళ్ళు చెల్లించిన మొత్తానికి మధ్య కూడా భారీ వ్యత్యాసం ఉంది. దాదాపు 6,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందనేది తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై మాత్రం విస్తుపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ అధికారులు కావచ్చు, బిహెచ్ఎల్ కు సంబంధించిన ఎంప్లాయీస్ ని, అదేవిధంగా ఈ థర్మల్ ప్లాంట్ కు సంబంధించిన అధికారులను కూడా పిలిపించుకొని ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి మాత్రం సమీక్ష చేస్తా ఉన్నారు. సమీక్ష అనంతరం కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ విక్రాంత్.